మీరేమో ఇట్ట చేసుకెళ్తారా అని చెప్పి ఆయన కోపగించుకుని నేను 10కి మించి పెంచనన్నారు. తర్వాత ఈ అశోక్ బాబు వీళ్ళందరూ చెప్పిన తర్వాత ఏది ఆయన 20 దాకా వెళ్ళారు, ఇదే 15 దాకా. జగన్ 27 చెప్పుకొచ్చారు. వాళ్ళు చివరికి 20కో ఎక్కడికో ఆగినట్టుంది అప్పుడు తెలుగుదేశం పార్టీ. జగన్ వచ్చి రావడంతోనే 27% మధ్యంతర భృతి ఇచ్చాడు. ఆ తర్వాత ఈ తగ్గించే అంటే తర్వాత కాలంలో పిఆర్సీని బేస్ చేసుకుని ఈ తగ్గించడం ఒక ఎత్తు అయితే, దాంతోపాటు ఈ పిచ్చి మాటలు ఒకటి మైనస్ అయినాయి వాళ్ళకి. అప్పుడు ఒక అసంతృప్తి రేగింది. ఆ అసంతృప్తి ఒక్కసారి మనకి ఎప్పుడైనా సరే భార్యాభర్తల సంబంధాల్లోనైనా స్నేహ సంబంధాల్లోనైనా ఒక్కసారి బెడిసినప్పుడు ఇక ఆ తర్వాత మామూలుగా మాట్లాడినా సరే అందులో వెటకారమే కనబడుతుంది. అంతే. అది తర్వాత కాలంలో వాళ్ళకి కనిపించింది. ఇక ప్రతి దాంట్లో వాళ్ళు వెటకారం ఎతకడం ప్రారంభించడం. రెండోది టీచర్ల అరెస్టులు, ఇవన్నీ కూడా ఆ రోజున జరిగినాయి. అయితే ఆ రోజున టీచర్లందరి కోరిక వాస్తవంగా జగన్ మీద కోపం కంటే కూడా ప్రవీణ్ ప్రకాష్ మీద కోపం జగన్ మీదకి టర్న్ అయింది. ప్రవీణ్ ప్రకాష్ ఏమడిగాడు, మా ఇంటికి వచ్చి బట్టలు ఉతకమనలేదు, వాళ్ళ ఇంట్లో టిఫిన్ అన్నం వండి పెట్టమన్నా, టైంకి స్కూల్కి రావాలన్నాడు, రూల్ ప్రకారం ఫాలో అవ్వమన్నాడు. అట్లాగే అసిస్టెంట్లను పెట్టేసేసి అటెండెన్స్ వాళ్ళు అటెండ్ అయినట్టు చూపెడుతున్న దాన్ని ఒప్పుకోనన్నాడు. ఖచ్చితంగా దానికి